వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఇక ఐ లవ్ యూ బావ స్టోరీలోకి వెళ్ళిపోదామా? తన మీద ఏదో బరువు పడినట్టు అనిపించడంతో కళ్ళు తెరవాలి అని చూస్తుంది. కానీ కళ్ళు తెరిచిన తనకు అంతా చీకటిగా అనిపిస్తుంటుంది. కానీ తనకు చాలా దగ్గరగా 1 ఇంచు దూరంలో ఎవరో తననే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు భయం వేసి గట్టిగా అరవబోయాను. కానీ అంతలోనే నా పెదాలను తన పెదాలతో లాక్ చేశాడు. నేను ఒక్క క్షణం షాక్ అయ్యాను. నాకు ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. షాక్ నుంచి తేరుకొని తనను నెట్టడానికి ట్రై చేశాను. కానీ తన బలం ముందు నా బలం సరిపోలేదు. నేను గింజుకుంటున్నాను. కానీ నన్ను వాడు వదలడం లేదు. చాలా గట్టిగా కిస్ చేస్తున్నాడు. వాడి కుడి చెయ్యి నా నడుము మీద వేసి పారిపోకుండా గట్టిగా అదుముకున్నాడు. అయినా ఆ ముద్దులో కోరిక లేదు. కోరిక కనిపించడం లేదు. ఏదో తెలియని బాధలా అనిపించింది. ముఖ్యంగా అతని దగ్గర నుంచి వచ్చే స్మెల్ నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. అలా ముద్దు పెడుతూ నా పెదవిని ఒక్కసారిగా కొరికేశాడు. ఇంకా అంతే. నా బాడీలో ఉన్న అంత బలాన్ని చేతుల్లోకి తెచ్చుకొని తోసేశాను. 1 నిమిషం ఊపిరి పీల్చుకొని గట్టిగా అరిచేశాను. నా దగ్గరికి అందరూ వచ్చేశారు. అమ్మో ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా చెయ్యి భయంతో ఇంకా షివర్ అవుతూనే ఉంది. నాకు ఏం చెయ్యాలో వాళ్ళకు ఎలా చెప్పగలను? నన్ను ఎవరో ముద్దు పెట్టుకున్నారు అని ఎలా చెప్పగలను? అంతలోనే శాంతిగారు హే అమ్మో అని పిలుస్తుంటే అలా బొమ్మలా ఉన్నావంటే అసలేమైంది? ఎందుకలా అరిచావు? అది అత్తయ్య, నా రూంలోకి ఎవరో వచ్చినట్టు భయం వేసింది అని అంది. అమ్మో! శాంతిగారు ఏంటి? నీ రూంలోకి ఎవరు వచ్చారు? మన ఇంట్లోకి ఎవరు వస్తారే? అంతా నీ కల అయ్యుంటుంది. కొత్త ప్లేస్ కదమ్మా! అలాగే ఉంటుంది. అందుకే నిన్ను రియా ఒకటే రూంలో పడుకోమన్నాను. కానీ నీకు కలిసి పడుకోవడం ఇష్టం ఉండదు కదా! అందుకని నీకు ఈ రూమ్ ఇచ్చాను. నీకు అంత భయం వేస్తే నువ్వు నా రూంలోకి వచ్చి పడుకో తల్లీ అని అంది శాంతిగారు. అయ్యో పర్లేదు అత్తయ్య, నాకు ఏదో కల వచ్చినట్టుంది అని శాంతిగారితో తడబడుతూనే అబద్ధం చెప్పేసింది నక్షత్ర. కానీ తన మనసు కుదుట పడడం లేదు. అసలు ఎవరు ఇంత ధైర్యంగా నా రూంలోకి వచ్చి నన్ను ముద్దు పెట్టుకునే అంత ధైర్యం ఎవరికి ఉంది అసలు? ఈ ఇల్లు ఎవరిదో మర్చిపోయి వచ్చి ఉంటారు. లేకపోతే ఆ డెవిల్ ఇంట్లోకి వచ్చి నన్ను ముద్దు పెట్టుకునే అంత ధైర్యం ఎవరికి ఉండొచ్చు? అయినా ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాడికి తెలియకుండా ఉండదు కదా అని మనసులో ఇలా ఎన్నో ఆలోచనలు ఉక్కిరి అవుతుంది మన నక్షత్ర పాప. సరే అత్తయ్య, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను అని నక్షత్ర భయంగానే ఉంటే నా రూంలోకి వచ్చో పడుకో తల్లి అని ప్రేమగా శాంతిగారు చెప్పడంతో అయ్యో అదేం లేదత్తయ్య, ఏదో చిన్న పీడకల అంతే. ఇప్పుడు బాగున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి మరో మాటకు సమాధానం ఇవ్వకుండా వాళ్ళను అక్కడి నుంచి పంపించేసింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఆ డెవిల్ గాడు మాత్రం తన రూమ్ నుంచి బయటికి రాలేదు. వాడికి చీమ చిటుక్కుమన్నా మెలకువ వస్తుంది. అలాంటిది నేను ఇంతగా అరిచిన సౌండ్కి బయట ఎక్కడో గేట్ ముందున్న వాచ్మ్యాన్కి కూడా వినిపించుంటుంది. అలాంటిది ఆ డెవిల్ మాత్రం రాలేదు. కొంప తీసి ఆ డెవిలే నా రూమ్కి వచ్చి ఉంటాడా? చిచ్చి, వాడై ఉండడులే. ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది. నేను ఒకవేళ వాడిని ఇలా ఊహించుకున్నానని తెలిస్తే నేనేదో వాడి బ్రహ్మచర్యాన్ని నాశనం చేశాను అని నా మీద పడి ఏడుస్తాడు వెధవ డెవిల్ అని తెలుగులో వచ్చిన బూతులన్నీ నక్షత్ర పాప
తిట్టుకుంది మన విక్రమ్ బాబు గురించి. అయినా అత్తయ్య అన్నట్టు అది నా ఊహే అయ్యుండొచ్చు. ప్రశాంతంగా పడుకుంటే అన్నీ సద్దుమణుగుతాయి అని అనుకుంటూ పడుకుంది. కానీ నిద్రలో తనకు పదే పదే జరిగిన సంఘటనలు కళ్ళ ముందు మెదలడంతో అలా కొద్దిసేపు తిరిగి ఎప్పుడో తెల్లవారిన తరువాత నిద్రపోయింది నక్షత్ర. దగ్గరకు ఎవరో వచ్చి మరీ నక్షత్రకు ముద్దు పెట్టేంత ధైర్యం ఎవరికి ఉంది? తెలుసుకోవాలంటే నా స్టోరీని వినండి. విని వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం నక్షత్రకు ఎవరు ముద్దు పెట్టారో. అసలు విక్రమ్ ఇంట్లో ఉండగా అంత ధైర్యం ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్ అండి.